హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. 2022లో మేము నల్గొండలో టీసీఓజీ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి రిటర్న్ జర్నీలో ఈ మేడం గారి ఇంటికి వచ్చాము. వీళ్ళు నల్గొండలో ఉంటారు. వీళ్ళకి చాలా పెద్ద గార్డెన్ ఉంది. ఇల్లు కూడా చాలా పెద్దది. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఓపెన్ ప్లేస్ ఎక్కువ వదిలేశారు. సర్వెంట్ క్వార్టర్ ఉంది, కార్ పార్కింగ్ ఏరియా ఉంది. గార్డెన్లో మొత్తం వెజిటబుల్ గార్డెన్ ఉంది, ఫ్రూట్స్ గార్డెన్ ఉంది, తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్న గార్డెన్ కూడా ఉంది. మేము ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్న గార్డెన్లోకి అడుగు పెట్టాము. అన్ని చెట్లు నాకు పరిచయంగానే ఉన్నాయి. అరటి చెట్లు అయితే చాలా బాగున్నాయి. అరటి చెట్టు కింద పాదులు కూడా చాలా చక్కగా తీశారు. ఆ తర్వాత చిక్కుడుకాయ చెట్టుకి పందిరి వేశారు. అలాగే పాలకూర, చుక్కకూర, గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం కదా, అవన్నీ ఉన్నాయి. ఇంకా టమాటా, మిర్చి నారు, టమాటా, ఇవన్నీ నేను గుర్తుపట్టాను. ఇది బీరకాయ ఆకు, ఇది సొరకాయ ఆకు, ఇది బెండకాయ, ఇది టమోటా, ఇది చిక్కుడు, ఇది గోరు చిక్కుడు, ఇవన్నీ నేను ఇలా చెప్తూ ఉంటే మేడం ఎంత చక్కగా ఐడెంటిఫై చేస్తున్నారు, మీకు ఐడియా బాగున్నట్టుందంటే నేను కూడా మా ఇంట్లో కుండీలో ఈ మొక్కలన్నీ పెంచాను. సో నాకు ఆ అనుభవం ఉంది అని చెప్తున్నాను. డాక్టర్ వనిత అని మా జూనియరు మాతో పాటు అకంపెనీ అయింది. తనకైతే ఇన్ని డౌట్స్ అండి. మేమిద్దరం సరదాగా మాట్లాడుకున్నాము. ఇది ఫ్యాషన్ ఫ్లవర్ వనిత, రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు. దీంట్లో పాండవులు, కౌరవులు ఉంటారు. ఈ 5 పాండవులు, నా చుట్టుపక్కల ఉన్నవన్నీ కౌరవులు అని అన్నాను. అవునా మేడం, ఏది చూస్తాను అని తను కూడా దగ్గరకు వచ్చి చూసి, మేడం మళ్ళీ ఆ పైన 3 ఉన్నాయి కదా అవేంటి అని అడిగింది. వాటి గురించి నాకు అంత ఐడియా లేదు, గూగుల్ అమ్మని అడిగి చెప్తానులే వనిత అని అన్నాను. నైట్ క్వీన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి రాత్రిపూట ఈ ఫ్లవర్స్ విచ్చుకుంటాయి, మంచి స్మెల్ వస్తుంది వనిత అంటే, అవునా మేడం అనింది. సో ఇలా మేము గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కని పలకరిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మేడం ఇంత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత లైఫ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా అని అనింది. అవును, రిటైర్మెంట్ లైఫ్ని కూడా మనం పీస్ఫుల్గా, అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అంటే దానికి కొన్ని టిప్స్ ఉంటాయి వనిత అని అన్నాను. ఏంటి మేడం అనింది. రిటైర్మెంట్ లైఫ్లో మనకేంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరే ఉంటారు. పిల్లలందరూ సెటిల్ అయిపోయి వెళ్ళిపోతారు. సో వాళ్ళకు ఉన్న టైంని డైవర్ట్ చేసుకోవడానికి ఇలా గార్డెన్ వర్క్ చేసుకుంటారు. ఈ గార్డెన్ వర్క్ చేసుకోవడం వలన చాలా వరకు పాజిటివ్గానే ఉంటారు. నేచర్కి దగ్గరగా ఉంటారు. మార్నింగ్ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక కప్పు టీ ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. తర్వాత చక్కగా సిమెంట్ బెంచెస్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చొని ఇష్టమైన టిఫిన్ తింటూ పిల్లల గురించి ఆలోచిస్తూ అప్పుడప్పుడు పిల్లలతో ఫోన్లో మాట్లాడుకుంటూ అలా గడపవచ్చు అని అన్నాను. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే కనకాంబరం, మల్లె చెట్టులు, కల్లుచి ప్లాంట్స్, తర్వాత ఎడీనియం, ఇవన్నీ ఉన్నాయండి. ఇది చూసారా క్రియేటివిటీ ఎంత అందంగా ఉందో. హ్యాంగింగ్ పాట్స్ కూడా ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. ఇక్కడ ఉండండి మేడం మీకు ఫోటో తీస్తాను అనింది వనిత. ఆ ఇల్లు బయట నుంచి చూస్తున్నప్పుడు ఆర్కిటెక్చర్ కానీ ఎలివేషన్ చూస్తున్నప్పుడు పాత సినిమాలలో హీరో హీరోయిన్ల ఇల్లులు, అడ్వకేట్ ఇల్లులు ఎలా ఉంటాయో అలా అనిపించింది. ఈ లోపల మేడం గారు బయటకు వచ్చారు. మేడం గారు సీనియర్ గైనకాలజిస్ట్ అండి. ఇప్పుడు అయితే ప్రాక్టీస్ చేయటం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేశారు. సివిల్ సర్జన్గా రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యి కూడా 12-15 ఇయర్స్ అవుతుందేమో. వాళ్ళ హస్బెండ్ కూడా సీనియర్ అడ్వకేటు. మేడంకి చాలా మల్టీ టాలెంటెడ్ మేడము. చక్కగా బొమ్మలు వేస్తారు, తర్వాత పెయింటింగ్ చేస్తారు, తర్వాత ఇలా గార్డెన్ వర్క్ చేస్తారు. చాలా చూపించారు. ఆవిడ చేసిన ప్రతి పెయింటింగ్లో ఒక మీనింగ్ ఉంది. తర్వాత ఒక పెయింటింగ్ మాకు చూపించి దీంట్లో ఏముందో చెప్పండి అంటే మేము కొంచెం ఆలోచించి థింక్ చేసి మేము చెప్పేవాళ్ళము. మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇల్లు కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. చాలా డిఫరెంట్ పార్ట్స్ కూడా ఆవిడే పెయింట్ చేసుకున్న పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 10 ఇయర్స్ బ్యాక్ అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు.
సో రిటైర్మెంట్ లైఫ్ అనేది మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి ఒక జీవన శైలిలో ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఎక్కువగా మనం టైంని ఇలాగా మనకి నచ్చిన పనులు చేసుకుంటూ నచ్చిన వంటను వండించుకొని తింటూ మంచిగా హెల్పర్స్ని పెట్టుకొని లైఫ్ని లీడ్ చేయాలి. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఎంత పీస్ఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నది అనిపించింది. చాలా ఇన్స్పైర్ అయ్యాము వాళ్ళిద్దరిని చూసి. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడల్లా మీరు మెస్మరైజ్ అయిపోయి అలా వింటానే ఉన్నాము. సో ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి, తర్వాత తమలపాకు చెట్లు ఉన్నాయి, క్రోటన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత హ్యాపీగా మంచి మెమరీస్తో బాగా ఇన్స్పైర్ అయ్యి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. నాతో పాటు మా కొలీగ్స్ సుజాత, తర్వాత రమాదేవి మేడం, వనిత, మేమందరం కలిసి వచ్చాము, కలిసి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇట్స్ మీ భాను.